హాయ్, వెల్కమ్ టు మనమూర్తి ఛానల్. ఈ పార్ట్ 2 వీడియోలో మీకు చూపించబోయింది ఏంటంటే, చెన్నై నుండి కర్నూలు ప్రయాణం చేసే ఫ్లైట్ ఆకాశానికి భూమికి మధ్యలో ఎలా ఉంటుందో చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. బట్ చూడని వాళ్ళు నాలంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో నేను ఫ్లైట్ ప్రయాణం చేస్తూ ఆకాశం అంటే మేఘాల మధ్య నుంచి ప్రయాణం చేసి ఒక ఫ్లైట్ని ఆ మధ్యన ఏమి ఉన్నదో ఏంటనేది ఈ వీడియోలో మన ప్రేక్షకులందరికీ చూపించబోతున్నాను. చూడండి. వైజాగ్ యాక్చువల్లీ మేము చెన్నైలో ఫ్లైట్ ఎక్కి వైజాగ్లో దిగాలి. కానీ చెన్నై నుండి కర్నూలు వెళ్ళి కర్నూలు నుంచి వైజాగ్ వచ్చాము. ఈ మధ్యలో భూమికి ఆకాశానికి మధ్యన చెన్నై నుండి కర్నూలు ఏమి కనిపిస్తుందో కెమెరాలో బంధించాను. నాకు తెలియదు. ఫస్ట్ టైం ఫ్లైట్ ప్రయాణం. ఫస్ట్ టైం ఎక్కాము. మేఘాల మధ్యలో నుంచి విమానం పైన నుండి మేఘాల పై నుండి ప్రయాణం చేస్తుంటే ఏదో రకంగా ఏదో ఫీలింగ్ చాలా బాగుంది. నా ఫీలింగ్ని మీకు పంచుకుందామని చెప్పేసి నేను ఈ వీడియో మీకు మా మనమూర్తి ఛానల్ ద్వారా మీకు చూపిస్తున్నాను. చూడండి. చెన్నైలో స్టార్ట్ అయ్యి కర్నూలులో ల్యాండ్ అయినంత వరకును ఈ పార్ట్ 2లో ఉంటుంది. మీరు తప్పకుండా ఈ వీడియోని చూస్తారని కోరుకుంటున్నాను. నీలమేఘాలు అంటారు కదా, ఆకాశం నీలంగా ఉంటుంది అంటారు. మేఘాల మధ్యలో నుంచి వెళ్తుంటే మేఘాలు తెల్లగా ఏదో మ్యాప్లాగుండి ఆ మధ్యలో ప్రయాణం చేస్తుంటే ఏదోలాగుందండి. కానీ ఒకసారైనా సరే ఫ్లైట్ ఎక్కాలి. ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే చాలా బాగుంటుంది. ఆ థ్రిల్లే వేరు. చూడండి, ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాము. ప్రజెంట్ మేము భూమికి ఆకాశానికి మధ్యలో కొన్ని వేల మీటర్లు, మేబీ 20-25 వేల మీటర్ల మధ్యలో ఉండుంటాము. నాకు అంచనా వేయడం రాలేదు, కానీ చాలా బాగుందండి. ఆ పైనుండి కిందికి చూపించాము. అంటే చెన్నైలో ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఏం కనిపించిందని చూపిస్తున్నాము. అలాగే కర్నూలులో ల్యాండ్ అవ్వకముందు భూమి ఎలా కనిపిస్తుందో, ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అలాగే మధ్యలో మేఘాలు దాటుకుంటూ, మేఘాలు కనిపిస్తుంటూ, మేఘాల్లో వెళ్తూ చాలా 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 బాగుంటుంది. చూడండి. ఫ్లైట్ ఎక్కం మొదలు ఏం కనిపిస్తుంది అని చెప్పేసి మాకు ఆతృతగా ఉండేది. ఎందుకంటే ఫస్ట్ టైం మేము ఫ్లైట్ ఎక్కడం. అందుకని ఎంత ఆతృతగా ఉంటుంది, ఎంత ఫ్లైట్ ఎంత వేగంగా ఎగురుతుంది, ఎంత వేగంగా కర్నూలులో దిగుతుంది, ఏం జరుగుతుంది, మధ్యలో ఆకాశంలో ఏం కనిపిస్తుంది, ఎలా ఉంటుంది అని చెప్పేసి మేము అలాగే ఏదేదో ఆ ఊహల్లోకి వెళ్ళిపోయి తీరా చూస్తే మేము మేఘాల్లో ప్రయాణం చేస్తూ చెన్నైలో మొదలెట్టి కర్నూలులో ల్యాండ్ అవుతున్నాం. ఈ వీడియోలో చూడండి. ఫ్లైట్ కిందికి వచ్చింది, అంటే కిందికి డౌన్ అవుతుంది. ఆ టైంలో కర్నూలు దగ్గరలో ఉన్న ఊర్లు కానీ లేకపోతే ఏదైనా సిటీస్ ఉంటాయి కదా, అవి ఎలా కనిపిస్తున్నాయో చూడండి. కానీ కనిపించినట్టు కనిపిస్తున్నాయి. ఇది అంటే కనీసం ఒక 15,000 మీటర్స్ పైనుండి అవ్వచ్చు, లేదంటే బిట్వీన్ 10 to 15,000 మీటర్స్లో ఉండొచ్చు. ఇది ఆ చిన్న గ్రామాలు, ఆ బిల్డింగులు ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో చూడండి. నిజంగా గ్రేట్ అండి. చూడండి, ఆ చిన్న అంత పెద్ద బిల్డింగ్లో ల్యాండ్స్ ఎలా కనిపిస్తున్నాయో. అదైతే సిటీ లాగా ఉంది. పైనుండి చూస్తే సిటీయో లేకపోతే పొలాలో తెలియదు, కానీ చూడండి ఎలా కనిపిస్తున్నాయి.
చూడండి, విమానంలో నుంచి మన కిందకి చూస్తే ఎలాగ కనిపిస్తున్నాయో ఏవో ఊర్లు ఉంటాయి. ఇంకా కర్నూలు అయితే రాలేదు. కర్నూలు దగ్గరలో ఉన్న ఒక 150-200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊర్లు ఇవి అలా కనిపిస్తున్నాయి. కర్నూలు 150 కిలోమీటర్ల దూరంలో ఉండేటప్పుడు మీద నుండి ఫ్లైట్ అలాగ కిందికి డౌన్ అవుతుండేది అనమాట. ఆ కిందికి దిగే టైంలోనూ నేను ఇవి తీశాను, ఈ వీడియోస్. అంటే చూడండి, అదేదో రోడ్డులా ఉంది, అలా కనిపిస్తుంది. ఇది మేబీ 10,000 to 15,000 మీటర్స్ మధ్యలో ఉండొచ్చు. అలా ఉండబట్టి మనకి ఆ కింద భూమి అనేది కనిపిస్తుంది. అదే 20,000-25,000 మీటర్ల మధ్యలో ఉంటే అసలు భూమి కనిపించదండి. మధ్యలో అంతే మొత్తం నీలంలాగా ఉంటుంది. మొత్తం కింద మేఘాలు ఉంటాయి. అన్ని మేఘాలన్నీ కిందకు ఉంటాయి. మేఘాల మీద నుండి మనం ప్రయాణం చేస్తుంటాం అన్నమాట. సో అందుకని ఇది 10,000 to 15,000 మీటర్స్ మధ్యలో ఉంటుంది భూమి. చూడండి, ఆ పైనుండి వీడియో పెట్టి తీస్తే, కెమెరా పెట్టి తీస్తే ఎలా కనిపిస్తున్నాయి ఊర్లు. మా కెమెరా కనిపించిన ఊర్లన్నీ మీకు చూపిస్తున్నాను, చూడండి. ఎప్పుడైనా సరే వీలైతే ఒక్కసారి ఫ్లైట్, నాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఒక్కసారైనా సరే ఎక్కండి, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇంకోటి అండి, మనం ఫ్లైట్ ప్రయాణం చేసేటప్పుడు కారులో కూర్చున్నట్టే ఉంటుంది. ఆకాశంలో చాలా బాగుంటుంది. ఇంకా ఏం చెప్పాలో తెలియట్లేదు. అది మన ఈ కర్నూలు వచ్చేస్తుంది, దగ్గరకు వచ్చింది కర్నూలు. ఇంకా 4-5 నిమిషాల్లో మీకు ఈ వీడియోలో చూడండి కనిపిస్తున్నాయంటే ఏదో చెరువులాడిది, పెద్ద నదిలాడిది ఏదో ఉంది. ఈ పార్ట్ 2లో మనం కర్నూలు వరకు ప్రయాణం చేసేది చూస్తున్నాము. పార్ట్ 3 కూడా ఉందండి. కర్నూలు నుండి విశాఖపట్నం వచ్చే ఫ్లైట్, సేమ్ ఫ్లైట్ చెన్నై నుండి వయా కర్నూలు టు విశాఖపట్నం ఫ్లైట్ ఇది. మూడో పార్ట్లో కర్నూలు నుండి విశాఖపట్నం వచ్చే ఫ్లైట్ జర్నీ మీకు చూపిస్తాను, తప్పక చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ రూపంలో మాకు మీ అభిప్రాయం తెలుపుతారని కోరుకుంటున్నాను. ఈ పార్ట్ 2 వీడియోలో కేవలం భూమికి ఆకాశానికి మధ్యలో ప్రయాణం చేస్తున్నట్టు మీకు వీడియో షూట్ చేసి చూపించాను. అంటే చెప్పడానికైతే నాకు ఏం తెలియలేదు, ఈ వింతలు విశేషాలు కూడా ఏమి లేవు. కర్నూలులో ల్యాండ్ అయింది. ల్యాండ్ అయ్యి ఎంత స్పీడ్గా వెళ్తుందో చూడండి ఫ్లైట్. ల్యాండ్ అయినంత వరకు ఈ పార్ట్ 2లో ఉంటుంది. నెక్స్ట్ కర్నూలు నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు, కర్నూలు టు విశాఖపట్నం స్టార్ట్ అయ్యేటప్పుడు అది మూడో పార్ట్ 3లో ఉంటుంది. అది కూడా మీరు కొంత 1-2 రోజుల్లో మీకు పార్ట్ 3 కూడా పెడతాను, చూద్దురు. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ఫ్లైట్ చాలా స్పీడ్గా వెళ్తుందండి. డౌన్ అయ్యేటప్పుడే కొద్దిగా మనకి ఏదో డౌన్ అవుతున్నామన్న ఫీలింగ్ చిన్న ఆతృతగా ఉంటుంది అంతే తప్పితే మిగతాదంతా కారు స్పీడ్గా వెళ్తే ఎలా ఉంటుందో ఫ్లైట్ జర్నీ కూడా అంతే ఉంటుంది అని చెప్పి నాకు అనిపించింది మాత్రమే మీకు చెప్పాను. మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఫ్లైట్ ఎక్కి ఎంజాయ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఏమనిపిస్తుందో మనకు తెలియదు. కానీ నాకైతే ఆకాశంలో
చాలా జర్నీ చాలా బాగుందని చెప్పి అనిపిస్తుంది. ఈ వీడియో మీకు షేర్ చేసుకుంటున్నాను. తప్పక చూడండి, 3వ పార్ట్ కూడా చూడండి. చూసి మాకేదో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.